हाथ से हाथ जोड़ो యాత్ర భూపాలపల్లిలో మొదటి రోజు లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి మొగుళ్ళపల్లి మండల కేంద్రానికి చేరుకున్నాం. కానీ ఈ సందర్భంగా మీతో కొన్ని విషయాలు పంచుకోవాలి. ఈ ప్రాంతం పౌరుషానికి పోరాటానికి అద్భుతమైన పరిపాలనకు పెట్టింది పేరు. నాటి రాణి రుద్రమదేవి కాకతీయుల సామ్రాజ్యం, అదే విధంగా మేడారం సమ్మక్క సారలమ్మ, ములుగు నియోజకవర్గ శాసనసభ్యురాలు మా సీతక్క, అదే విధంగా సాయుధ రైతాంగ పోరాటంలో ఆనాడు ఇసునూరు ధరల గొడీలను పగలగొట్టిన చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం లాంటి వీర వనితలు మనకు ఆదర్శంగా ఈ ప్రాంతంలో వినిపిస్తుంది. ఈ ప్రాంతం ఆడబిడ్డల పౌరుషానికి ప్రతీక. ఈ ప్రాంతం ఆడపడుచుల చైతన్యానికి ప్రతీక. అట్లాంటి ఈ భూపాలపల్లి ప్రాంతంలో ఈనాడు జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఆడపడుచుల జీవితాలు ఛిద్రం వద్రమై బతకలేని పరిస్థితులు, ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు. ఇవాళ ఉదయం లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం తీసుకొని బయలుదేరి ఈ ప్రాంతం ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారేమో అని చెప్పి మాట్లాడాలి సత్యన్న అని చెప్తే, సత్యన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి గారు, పెద్దలు రాజయ్య గారు చెప్పిన 4 గంటల్లోనే దాదాపుగా 2000 మంది మహిళల్ని పాదయాత్రకు తీసుకురావడం జరిగింది. ఆ ఆడపడుచులతో మాట్లాడుతూ చాలామంది, అందులో సమ్మక్క సారక్క పేర్లు ఉన్నాయి, భాగ్యమ్మ, అదే విధంగా ప్రమీలమ్మ, ఇట్లా చాలామంది ఆడపడుచులను పెద్దమ్మలను కలుచుకుంటూ వచ్చిన. అడిగిన అక్కల్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అని, లేదు నాయన, ఆనాడు ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇళ్ళ పట్టాలు ఇచ్చింది, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు, ఈ మొదనష్టపోడు పోయే కాలం వచ్చిందేమో, ఎక్కడ కూడా మాకు కాదు మా చుట్టాలకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలేదని చెప్పాను. పోనీ పెద్దమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకపోతే రాకపోయింది, మనువన్కి ఏమన్నా నౌకరు వచ్చిందా అని అడిగిన. నౌకరి మాత్రం రాలేదు నాయన, వాని కాకతీయ యూనివర్సిటీలో పీజీ చదివిస్తే ఈ తాసీలోడు ఊర్లో బడి బంద్ చేసిండు, బెల్ట్ షాప్ తెరిచిండు, వాడు పొద్దునే లేతే మందే ఎన్నిక పోతున్నాడు. చంద్రశేఖరరావు వచ్చినాక మనవాడికి నౌకరు రాలేదు కానీ మందల్ వాటు వచ్చింది నాయన అని పెద్దమ్మ చెప్పింది. సరే అమ్మా, మరి మనవాడు అట్లుంటే ఎంతుంది భూమి అని అడిగిన. 2 ఎకరాలు ఉంది నాయన అన్నది. బ్యాంకులో అప్పు ఉందా అంటే ఉంది నాయన, 50,000 చేస్తే అది 1,00,000 దాటింది అన్నది. మరి 1,00,000 రూపాయలు రైతు రుణమాఫీ చేసిండు కదా కేసీఆర్ అని నేను అడిగితే, ఆ మొదనష్టపోడు ఆ బ్యాంకు కడతాడని కట్టకుంటుంటే 4 ఏళ్ళైంది, 50,000 1,00,000 అయింది, తడిసి మోపెడైంది, అప్పు నెత్తు మీద అయింది, చేతిలో షిప్ వచ్చింది నాయన, ఇది జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అని పెద్దమ్మ చెప్పింది. యువకులు వచ్చి కలిసిండ్రు, అన్నా నువ్వు వచ్చినామని చూడనీకి వచ్చినాం, మేము కాంగ్రెస్ పార్టీ కాదు కానీ ఈసారి ఎందుకో నిన్ను చూడాలనిపించింది వచ్చినాం అన్నారు. నేను అడిగిన కాంగ్రెస్ కాకపోతే కాకపోయింది కానీ నీకేమన్నా నౌకరు వచ్చిందా అని. నౌకరు రాలేదన్నాడు. మరి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు కదా, నెలకు 3,000, అదేమన్నా వచ్చిందా అని అడిగిన. అది కూడా రాలేదన్నా. ఉద్యోగం వస్తుందేమని కోచింగ్ సెంటర్లో మా అమ్మ ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి జమ చేసి కట్టి అవి సరిపోక మెడల మీద ఉన్న తాళి కూడా అమ్మి కట్టిందన్న. 9 ఏళ్ళు అయింది, ఏ పరీక్ష రాయలేదు, ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. మా తల్లిదండ్రుల ముఖం చూస్తే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది, బాయిలో దుంకి సావాలనిపిస్తుంది. ఏం బతకన్నా ఇది, ఎట్లా బతకాలని ఆ యువకుడు చెప్పిండు.
ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి. అమ్మల్ని పెద్దమ్మల్ని అడిగినా దుఃఖమే ఉంది, రైతులను అడిగినా దుఃఖమే ఉంది, యువకులను అడిగినా దుఃఖమే ఉంది, తెలంగాణ ఉద్యమకారులను అడిగినా దుఃఖమే ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరిని కదిలిచ్చినా ఎక్కడ చూసినా ఎవరి పరిస్థితి బాగలేదు. ఇంకొంతమంది వచ్చారు, అన్నా ఇలా ఈ ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న కమ్యూనిస్టులు ఎర్ర జెండాలు వాతిచ్చి వేలాది ఎకరాల భూములు మేము దున్నుకొని బతికినాం. ఇవాళ కబ్జా కాలం తీసేసిండ్రు, రెవెన్యూ రికార్డు అంతా మార్చేసిండ్రు, ధరణి పోర్టల్ తెచ్చిండ్రు, దందాలు మొదలుపెట్టిండ్రు. 4 తరాలు మేము దున్నుకొని దున్నిన భూములు ఇవాళ ఆ భూములు వెనక్కి గుంజుకొని ఎమ్మెల్యే పొట్టన పెట్టుకున్నాడు. ఆ భూములు తునమో పనమో ఇచ్చి ఎలగొట్టి ఆ భూములు ఎమ్మెల్యే కబ్జా పెట్టుకున్నాడు. ఎమ్మెల్యే కుటుంబం ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటుందంట. మేము ఓట్లేసి గెలిపిస్తే మా రక్తాన్ని చెమటగా మార్చి మా భుజాలు కాయలు కాసేటట్టు పార్టీ జెండా మోచి మేము గెలిపిస్తే మా గుండెల మీద దాన్ని దొరగారి దొడ్లో గాడిదలాక గడ్డి వెనుక పోయి ఇవాళ మా భూములే ఆక్రమించుకుంటున్నాడన్న ఇంత దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా అని చెప్పి వాళ్ళు పేదోళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి. చంద్రశేఖరరావు అందగాడనో 6 అడుగులు ఉన్నాడనో ఐశ్వర్యలాయలాగా బాగా డాన్స్ చేస్తాడనో ముఖ్యమంత్రిని చేయలే. దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నందుకు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నందుకు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నందుకు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నందుకు, రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నందుకు, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నందుకు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి కడతా అన్నందుకు, ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి కడతా అన్నందుకు, మా మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నందుకు, మా గిరిజన సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నందుకు, ఇన్ని రకాలుగా అందమైన హామీలు ఇచ్చి అబద్ధాల మాటలు చెప్పి అందలం ఎక్కి ఇవాళ ఏది చేయకుండా మనకు అన్యాయం చేసి ఆయన కుటుంబం మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. మిత్రులారా, ఉద్యమం నాడు రబ్బర్ చెప్పులు గతిలేనోళ్ళు ఇవాళ 1000 ఎకరాల ఫామ్ హౌజులు వచ్చినాయి. హైదరాబాద్ చుట్టూతా 100 ఎకరాల భూములు వచ్చినాయి. చూపించుకోనికే టీవీలు వచ్చినాయి, రాసుకోనికే పేపర్లు వచ్చినాయి, చేసుకోనికే వ్యాపారాలు వచ్చినాయి. సాయంత్రం అయితే విలాసవంతమైన జీవితం గడపడానికి సినిమా తారలు వచ్చిండ్రు, ఆయనకు పెట్టుబడిదారులు వచ్చిండ్రు. ఇవాళ ఎక్కడ చూసినా వాళ్ళే. తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, అల్లుడు మంత్రి, సద్దక్కుని కొడుకు ఎంపీ, బిడ్డను ఎంపీని ఓడకొడితే బండకేసి కొడితే ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. సుట్టపోడు ఎర్రబల్లి దయాకరావు మంత్రి, ఆ పక్కన వినోదరావు ఓడగొడితే ఆయనకు కూడా పెద్ద ఉద్యోగం ఇచ్చిండు. నేను అడగదలుచుకున్న తెలంగాణ యువకులను, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ఉద్యమకారులను నేను అడగదలుచుకున్నా, తెలంగాణ మేధావులను నేను అడగదలుచుకున్నా. నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అని చంద్రశేఖరరావు అన్నాడు కదా. ఏ నక్సలైట్ల ఎజెండాలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కావాలి, ఆయన కొడుకు మున్సిపల్ మంత్రి కావాలి, ఆయన అల్లుడు ఆర్థిక మంత్రి కావాలి, ఆయన బిడ్డ ఎంపీ కావాలి, సడ్డకుని కొడుకు ఎంపీ కావాలి, సుట్టం వినోదరావు పెద్ద ఉద్యోగం కావాలి, ఎర్రబల్లి దయాకరావు ఇవాళ మోసం చేసిన కోవర్టును మంత్రిని చేయాలని చెప్పి ఏ నక్సలైట్ల ఎజెండాలో ఉందని నేను అడుగుతున్నా. ఏ నక్సలైట్ల ఎజెండాలో ధరణి దేవాలే, దళితుల భూములు గుంజుకోవాలి, అడవులల్లో ఆదివాసీలు అటవీ భూములను వ్యవసాయం చేసుకుంటుంటే హరితహారం పేరు మీద వాళ్ళను కొట్టి అధికారులు వాళ్ళని చెట్లకు కట్టేసి కొట్టిర్రు. తాడువాయి అడవుల్లో ఆడబిడ్డల్ని వాళ్ళ చీరల్నే పెట్టి వాళ్ళని చెట్లకు కట్టేసి కొడితే నేను మా సీతక్క పోయి వచ్చినాం. ఇవాళ ఇంతమంది పేదలు, ఇంతమంది దళితులు, ఆదివాసీలు ఓట్లేసి గెలిపించింది వాళ్ళు వీళ్ళ చేతుల దెబ్బలు తిననికనా నేను అడుగుతున్నా. మేధావులారా ఏం చేస్తున్నారు మీరు? ఉద్యమకారులా మీరు ఏం ఆలోచన చేస్తున్నారు? ఆయనలో తెలంగాణ వస్తే మన కష్టాలు తీరుతాయన్నారు కదా, తెలంగాణలో మన సమస్యలకు పరిష్కారం అన్నారు కదా, ఈ తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయన్నారు కదా, ఈ తెలంగాణలో మా ఆడబిడ్డలకు రక్షణ ఉంటుందన్నారు కదా. ఎక్కడ పోయింది ఈ మాట అంతా అని నేను అడుగుతున్నా. హైదరాబాద్లో 6 ఏళ్ళ చిన్నారి సింగరేణి కాలనీలో గంజాయి మత్తులో చిన్న ఆడపిల్లను ఎత్తుకపోయి రేపు చేసి చంపితే అడిగే దిక్కులేదు. నిన్నటికి నిన్న అంబర్పేట్ల నిజామాబాద్ వాళ్ళు బతకలేక
హైదరాబాద్ పోయి కూలినాలు పని చేసుకుంటే 4 ఏళ్ల పిల్లగాడు రోడ్డు మీదకి వస్తే 4 కుక్కలు రోడ్డు మీద వేసి చిన్న పిల్లగాన్ని కరిసి చంపి పీక్క తిన్నాయి. ఆ దరిద్రపు నా కొడుకు అంటాడు సారీ అని. చెప్పు తీసుకొని కొట్టాలి. నీ ఇంట్లో వనికన్నా కుక్క కరిస్తే బొట్టు చుట్టూ 10 సూదులు కూర్చుకుంటావు. కడుపు కోత అనేది నీకు తెలుసారా కేటీఆర్ గారిని నేను అడుగుతున్నా. కడుపు కోత నీకు తెలుసా? పేదోని బిడ్డ ప్రాణం విలువ నీకు తెలియదా? కనీసం నీ తప్పిదం వల్ల పిచ్చి కుక్కల వల్ల అడ్డగాడిదలైన టీఆర్ఎస్ పాలనలో పేదోళ్ళ బిడ్డను కుక్కలు విక్క తింటే కనీసం ఆ ఇంటికి పోయి ఆ తల్లిదండ్రులను కలిసి ఓదార్చి వాళ్ళకింత సాయం చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఈ మంత్రులకు ఈ ముఖ్యమంత్రికి లేదంటే అసలు వీళ్ళకు మానవత్వం ఉన్నదా? మానవుల మోయసంలో ఉన్న మృగాల వీళ్ళు రాక్షసులా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇదే కాకతీయ యూనివర్సిటీలో పీజీ చదువుకున్న లంబాడి సోదరుడు సునీల్ నాయక్ ఉద్యోగం రాక ఇంటికి పోలేక తల్లిదండ్రులకు ముఖం చూపించలేక అమ్మ నాయన అప్పుల పాలై అమ్మ మెడ మీద ఉన్న తాలి పుస్తకాలు అమ్మి చదివిస్తే ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు యువకుడు. ఇవాళ ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు యువకులు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా. ఈ దుర్మార్గానికి ఇంక అంతే లేదా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.